Okay, right. So రివిజన్ చేద్దాం. రివిజన్లో కూడా యూనిట్ 1 ఏనప్పా, యూనిట్ 1లో ఏమేం ఫార్ములాస్ వస్తాయి, ఒకసారి మీకేమి ఎగ్జామ్ ఏం పెట్టను కానీ ఏమేం ఫార్ములాస్ వస్తాయి ఒకసారి చెప్పండి. యూనిట్ 1లో ఏమేం ఫార్ములాస్ వస్తాయి ఒకసారి చెప్పండి. ఫార్ములా 1 లాప్లాస్, ముందు డెఫినేషన్ ఏమి, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏమమ్మా డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎవరు చెప్తారు? మీకు ఈ రోజు నుంచి నేను బాగా ప్రిపేర్ చేసేసి డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పాను నేను. ఏమప్పా, సో ఏం డెఫినేషన్ చెప్పండి. ఏం రా, వినపడుతుందా లేదు నా మాటలో? L of f of t equals to ముందు ఈ ఎఫ్ ఆఫ్ టీ ఏదైతే మనం అనుకుంటున్నామో ఇది ఏ ఫంక్షన్ గా ఉండాలి? కంటిన్యూస్ ఫంక్షనా, డిస్కంటిన్యూస్ ఫంక్షనా? అంతే కదా, కంటిన్యూస్ ఫంక్షన్ కావాలి ఖచ్చితంగా. ముందు ఒకవేళ డిఫైన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అని అడిగితే లెట్ ఎఫ్ ఆఫ్ టీ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్. ఓకేనా, డిఫైన్డ్ ఫర్ ఆల్, ఓకే మాటలు రాసిట్టు ఉంటాయండి, ఫర్ ఆల్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టీ, ఫర్ ఆల్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టీ. ముందు ఇది ఎఫ్ ఆఫ్ టీ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఫంక్షన్ ఫర్ ఆల్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టీ. ఓకేనా, దెన్ ఎట్లా ఇలా డెఫినేషన్ రాస్తే దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లేదా LAPA లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, అంతే కదమ్మా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ denoted by L of f of t, అంతే కదమ్మా. L of f of t and defined as, ఇట్లా రాయాలి. ఎగ్జామ్లో మీరు అడిగితే డెఫినేషన్ అడుగుతారు ఖచ్చితంగా, అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. డిఫైన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే లెట్ ఎఫ్ ఆఫ్ టీ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్ డిఫైన్డ్ ఫర్ ఆల్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టీ. ఏమి, దెన్ ది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇస్ డినోటెడ్ బై ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అండ్ డిఫైన్డ్ యాజ్ అనేసి ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, అది రాద్దాం. ఏమది, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity e to the power of minus pt f of t dt, ఆర్ దీన్ని ఇలా కూడా రాస్తాం గుర్తుపెట్టుకోండి, ఆర్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity e to the power of minus s అని కూడా వాడతాం, minus st f of t dt. సో ఎస్ అయినా వాడతాము లేదా టీ అయినా వాడతాం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, ఎస్ అయినా వాడతాం, టీ అయినా వాడతాం. రైట్, సో ఇది డెఫినేషన్. అయితే దీనికి ఒకవేళ ఇన్వర్స్ లాప్లాస్, దీన్ని యాక్చువల్గా ఏం రాస్తామమ్మా? ఇలా ఇంకొక నొటేషన్ ఒకటి ఉండదు, చెప్పండి అమ్మా. ఇంకొక నొటేషన్ ఒకటి ఉందమ్మా. యా కరెక్ట్, చెప్పు. ఎఫ్ ఆఫ్ పి
ఇన్వర్స్ లాప్లాస్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎస్ అని కూడా, ఎఫ్ ఆఫ్ ఎస్ అన్న వాడతాము, ఎఫ్ ఆఫ్ పి వాడతాము, ఏమి ఎఫ్ ఆఫ్ ఎస్ వాడతాము, లేదా ఒక్కోసారి ఇది కూడా వాడతాం. ఏది ఇక్కడ బార్ అని ఒకటి వేస్తాడు సింబల్, ఏం చెప్పండి, ఎఫ్ బార్ ఆఫ్ పి అని కూడా వాడతాం. ఇవన్నీ నొటేషన్స్ లాప్లాస్, జనరల్గా ఇది ఎక్కువ వాడతాం మనము. సో దీంట్లో ఏదైనా వాడతాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ బార్ ఆఫ్ పి ఆర్ ఎఫ్ఎస్ ఆర్ ఎఫ్పి ఆర్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి ఎక్సెట్రా ఎక్సెట్రా, రైట్. సో సమ్ టైమ్స్ పి బదులు ఎస్ అనేదాన్ని కూడా వాడతాం. సో ఎక్కువ కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఎస్ వాడతారు, కొన్ని టెక్స్ట్ బుక్స్లో పి వాడతారు. కొన్ని టెక్స్ట్ బుక్స్లే కాదు, కొన్ని స్టేట్స్లో కూడా అట్లా వాడతారు, కొన్ని కంట్రీస్లో కూడా అట్లా వాడతారు. ఇంకా అది కూడా అట్లా చెప్పుకోవాలి మనం, రైట్. అయితే మీరు ఏం నేర్చుకున్నారంటే, ఇప్పుడు నేనేం చెప్తానంటే చూడమ్మా, లాప్లాస్ నోట్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను జనరల్గా డిస్కస్ చేస్తాను. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి వచ్చి, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టే ఇది దేనికి సమానము, ఎఫ్ ఆఫ్ పి అని రాసుకోవచ్చమ్మా, లేదా ఇక్కడ రాస్తే ఎఫ్ ఆఫ్ ఎస్ అని వాడుకోవచ్చు. అయితే లేదా ఎఫ్ ఆఫ్ పినే మనం జనరల్గా ఎక్కువ వాడుతున్నాం, ఎఫ్ ఆఫ్ పి వాడితే దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా డినోట్ చేస్తాం చెప్పండి. ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఇఫ్ అని పెడతా నేను, ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి, దెన్ ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్స్ టు, మీరు ఇన్వర్స్ కూడా మీరు నేర్చుకున్నారు, సార్ చెప్పారు అది. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి, అంతే కదా, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి. సో ఫ్లవర్ బ్యాట్ అయినా వేసుకోవచ్చు, ఇదైనా వేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు, ఓకేనా. సో అది విషయం. సో ఫ్లవర్ బ్యాట్ అయినా వాడచ్చు, లేదా స్క్వేర్ బ్యాట్ కూడా వాడుకోవచ్చు, ఎట్లన్నా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఎల్ ఇన్వర్స్ అనేది నొటేషన్ ఫర్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. ఎల్ అనేటువంటిది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క నొటేషన్. సో ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. తర్వాత ఇంకోటి ఏమంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ఎఫ్ ఆఫ్ టీ సెడ్ ఎగ్జిస్ట్ అయితే, ఓకే ఇది ఇంకోటి చెప్తాను కానీ, యా నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ టాపిక్ ఏమమ్మా, ఇది నేను డెఫినేషన్ చెప్పాను, డెఫినేషన్ మళ్ళీ ఇక్కడ బోర్డులో ఉన్నప్పుడే నేర్చుకోండి. లెట్ ఎఫ్ ఆఫ్ టీ నాతో పాటు నేర్చుకోండి, మీకు టైం ఇస్తాను నేను. లెట్ ఎఫ్ ఆఫ్ టీ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్, అంటే ఇప్పుడు నాతో పాటు నేర్చేసుకోండి, టైం వేస్ట్ చేయకుండా. ఎఫ్ ఆఫ్ టీ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్ డిఫైన్డ్ for all positive values of t, then Laplace transformation of t is denoted by L of f of t and defined as, ఇది రాసేసుకోండి. సో దీనికే పేరు ఎఫ్ ఆఫ్ పి అని వేసుకోవచ్చు, లేదా దీన్ని ఎఫ్ ఆఫ్ ఎస్ అని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వర్స్ గురించి మనం, ఇది ఒక నోట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నోట్. సో నోట్ అయితే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వచ్చి ఎఫ్ ఆఫ్ పి అయినప్పుడు ఏమి ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి వచ్చి తిప్పించి కూడా రాసుకోవచ్చు, ఓకేనా, మనం కన్విన్స్ కావద్దండి. ఏమని ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి కూడా ఎఫ్ ఆఫ్ టి, ఇలా కూడా నేర్చుకోవచ్చు, మనం ఎట్లన్నా నేర్చుకోవచ్చు. సో ఇది, దీని తర్వాత ఏం నేర్చుకున్నాం చెప్పండి. ఓకే, పీస్ వైజ్ కంటిన్యూస్ అనేది ఒకటి నేర్చుకున్నాము, పీస్ వైజ్ కంటిన్యూస్ అనేటువంటిది. తర్వాత దీని తర్వాత ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. మీకు ఇది ఎగ్జామ్లో ఇన్వర్స్లోనూ అడుగుతాడు, లాప్లాస్ కూడా అడుగుతాడమ్మా. సో ఏమంటే ప్రాపర్టీస్ ఏమంటే, దాన్ని ఏమన్నా లీనియారిటీ ప్రాపర్టీ అని అంటాం, గుర్తుందా, లీనియారిటీ ప్రాపర్టీ. జస్ట్ మీరు నాతో పాటు ప్రిపేర్ అవుతున్నట్టు లెక్క, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు లెక్క. సో లీనియారిటీ ప్రాపర్టీ. సో లీనియారిటీ ప్రాపర్టీ ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఏమడుతాడు తెలుసా, ఇన్వర్స్లో అని అడుగుతాడు, లాప్లాస్లో అని అడుగుతాడు. డిఫైన్ లీనియారిటీ ప్రాపర్టీ ఫర్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అని అడుగుతారమ్మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అయినా అడుగుతారు, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అయినా అడుగుతారు. డిఫైన్ లీనియారిటీ ప్రాపర్టీ ఫర్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది రాసేస్తే చాలు, ఇది రాస్తే చాలు, నేను రాస్తానే అది రాయండి చాలు. ఇఫ్ ఏం రాద్దాం,
లేదా సింపుల్గా ఇది రాస్తే కూడా చాలు, నాకు తెలిసి ఏమి ఎగ్జిస్టింగ్ కూడా కాదు, ఇది ఇఫ్ అని కూడా ఆయన ఉంది. ఇఫ్ ఎల్ ఆఫ్, ఇఫ్ కూడా అవసరం లేదు ఇక్కడ, సారీ. సో మీరే డైరెక్ట్గా చెప్పేసానమ్మా. వాట్ ఈస్ లీనియారిటీ ప్రాపర్టీ అంటే డైరెక్ట్గా రాసేది చాలు. ఏం లీనియారిటీ ప్రాపర్టీ? f1 of t, sorry, Laplace transformation of f1 of t plus f2 of t is equals to Laplace transformation of f1 of t. ఇంతే, ఇది ఎగ్జామ్లో అడుగుతున్నారు, అది ప్రాబ్లం. సో Laplace transformation of f2 of t. సో ఇది నేర్చుకోవాలి. సో దిస్ ఈస్ కాల్డ్ లీనియారిటీ ప్రాపర్టీ. సరేనా? సో ఇది ఎగ్జామ్లో కూడా అడుగుతారు, నేర్చిపెట్టుకోండి. డెఫినేషన్ నేర్చుకోండి, లీనియారిటీ ప్రాపర్టీ నేర్చుకోండి. ఏం నాతో పాటు నేర్చుకుంటారండి అమ్మా, చెప్తూ ఉంటాను నేను. సో అట్లాగే మనకు ఒక నోట్, ఇంకొక చిన్న నోటు రాసి పెట్టుకోవచ్చు మనము. ఏమనంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, జస్ట్ వినండి అంతే, k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, వేర్ k ఈజ్ సమ్ కాన్స్టెంట్ అనుకోండి. దీన్ని ఎలా రాసుకోవాలమ్మా? k ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. సో ఇది ఒక నోట్ లాగా రాసి పెట్టుకోండి. ఇది కూడా లీనియారిటీ ప్రాపర్టీనే, దాని నుంచి వస్తుందా? ఓకే. నెక్స్ట్ మీకు ఏం చేయాలప్ప, నెక్స్ట్ ఏం నేర్చుకుంటామంటే ఈ ప్రూఫ్లన్నీ నేర్చుకోండి. ఏ ప్రూఫ్లన్నీ? నెక్స్ట్ ఏం నేర్చుకుంటారంటే మీకు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ ఉన్నాయి కదా వరుసగా. ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయి చెప్పండి. ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండమ్మా. మీకు మళ్ళీ మీకు నోట్ అని కూడా రాస్తాను నేను. ఇవన్నీ మనకు అవసరము, నోట్ చేసుకోవాలా. ఏమని అంటే గామా, నేను ఇట్లా రాస్తాను, గామా n+1 అంటే ఏం ఫార్ములా? ఇదంతా నోట్ లాగా నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. గామా n+1 అంటే n ఇంటూ గామా n అని, n ఇంటూ గామా n ఫార్ n గ్రేటర్ దెన్ 0. ఇది ఫార్ములా లాగా, ఓకేనా? అట్లాగే గామా, ఇంకో నోట్ రాస్తాను నేను, ఇది ఒక ఫార్ములానే. గామా n+1 ఇది ఏందప్ప అంటే నథింగ్ బట్ ఇది n ఫ్యాక్టోరియల్. గుర్తుపెట్టుకోండమ్మా, n ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ గామా ఊరికే రాస్తున్నాను. గామా 7 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గామా 7 అంటే ఏమని అర్థమా? 6 ఫ్యాక్టోరియల్ అని అర్థం. దట్ ఈజ్ n+1 అంటే ఇది. సో మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, నేను సైడ్ వర్క్ ఇది. సో గామా n అని అడిగినా అనుకోండి ఎవరైనా ఎగ్జామ్లో, గామా n అంటే n-1 ఫ్యాక్టోరియల్. గుర్తుపెట్టుకోండమ్మా, ఇవన్నీ రిజల్ట్స్ గుర్తుపెట్టుకోవాలి, మన ప్రాబ్లమ్స్లో కూడా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఇంకా ఏం గుర్తుపెట్టుకోవాలంటే గామా 1 ఎంత అని ఐడియా ఉందా? ఎప్పటికీ నోట్ చేసుకోవాలా. గామా 1 అంటే 1 అని. నెక్స్ట్ అమ్మా గామా 1/2 అంటే, ఇది మన ప్రాబ్లమ్స్లో అక్కడక్కడ చేసుకుంటూ వచ్చినాం. గామా 1/2 వాల్యూ ఎంత? √π. మర్చిపోమాకండి, గామా 1/2 వాల్యూ √π. అట్లాగే గామా -1/2 అని వేస్తాను నేను. -1/2 అంటే -2√π. గామా -1/2 అంటే, గామా ఆఫ్ -1/2 అంటే -2√π. ఓకేనా? సో ఇంకా ఇది ఖచ్చితంగా ఇది నోట్ చేసుకోండి. ఇదేమంటే ఫార్ములాలో గామా ఫంక్షన్లో ఖచ్చితంగా n అనేది ఏం కావాలి? పాజిటివ్గా ఉండాలి. n అనేది పాజిటివ్గా ఉండాలి. ఓకేనా? ఇది ఇప్పుడు ఎట్లా వచ్చి ఉంటుంది తెలుసా? ఈ ఫార్ములా ఇక్కడ -1/2 ఉందమ్మా. -1/2 అంటే ఇది నెగిటివ్. గామా ఫంక్షన్ ఆఫ్ -1/2 దట్ ఈస్ నెగిటివ్. సో దీన్ని కూడా మనం ఏం చేయాలా? పాజిటివ్ లేక్ మార్చుకోవాలి. మార్చుకొని ఈ ఫార్ములా తీసుకొచ్చుకోవాలి. పాజిటివ్ లేక్ మార్చుకొని చేయాలా. ఓకేనా? తర్వాత ఇంకా ఏమంటే ఇంకొక నోట్ కూడా రాసి పెట్టుకోండి. సో గామా 0 కానీ గామా -1 కానీ, ఎందుకంటే n అనేది ఏముండాలా?
గామా ఫంక్షన్ లో n మస్ట్ బి గ్రేటర్ దెన్ 0, మర్చిపోద్దండి, ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. గామా 0 కానీ, గామా -1 కానీ, గామా -2 కానీ ఎక్సెట్రా, ఇవన్నీ నాట్ డిఫైన్డ్. వీటి విలువలు మనకు తెలియవు, దీని విలువలు మనకు తెలుసుకోలేము, మనకు తెలియదు. ఓకేనా? సో ఇది నోట్ చేసుకోండి, మర్చిపోద్దండి. గామా n+1 అంటే n ఫ్యాక్టోరియల్ అని, గామా 1 అంటే ఫ్రీక్వెంట్గా ఇవన్నీ మనం వాడుతూ ఉంటామమ్మా. గామా n+1 అంటే n ఫ్యాక్టోరియల్ అని, గామా 1 అంటే 1 అని, గామా 1/2 అంటే √π అని, ఇది మనం ఎక్కువ వాడుతుంటాము. అట్లాగే ఇది మొదటిది కూడా నోట్ చేసి పెట్టుకోండి. సో అది విషయం. ఇంకేం నేర్చుకోవాలి మీరు? మీకు ఇంపార్టెంట్ టిప్స్ మాత్రము నేను చెప్తూ ఉంటాను, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తూ ఉంటాను. ఎవరు కూడా క్లాస్ మిస్ కావద్దని చెప్పండి. ఈ రోజు నుంచి కనీసం ఇంకా నెక్స్ట్ మండే నుంచి అన్నా ఈ రెగ్యులర్గా రివిజన్ క్లాస్కి అటెండ్ అయితే మీరు ఫైనల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టే లెక్క. ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టే. దయచేసి అందరూ మీ ఫ్రెండ్స్ ఎవరు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్పండి. నష్టపోతారు వాళ్ళు, ఖచ్చితంగా నష్టపోతారు. మళ్ళీ వాళ్ళు ఇండివిజువల్గా మళ్ళీ ప్రిపేర్ కావడం అంటే కష్టం. సో అది చెప్పేది. సో ఇవన్నీ మీకు అవసరం, ఇది నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత మరి బాగానే ఉంది, దెన్ వాట్ ఈస్ గామా ఫంక్షన్ అని అడిగారు అనుకోండి. సో వాట్ ఈస్ గామా ఫంక్షన్ అది నోట్ చేద్దాం. గామా ఫంక్షన్, నేను గామా రిజల్ట్ ఏది రాశాను నేను ఇక, బట్ వాట్ ఈస్ గామా ఫంక్షన్? గామా ఫంక్షన్ అంటే ఓకే రాస్తున్నాను నేను. If n is greater than 0, if n is greater than 0, then gamma n is defined as gamma n is equals to integration from 0 to infinity. This is gamma function definition. Integration from 0 to infinity e to the power of -x x to the power of n-1 dx. ఇది గామా ఫంక్షన్. సరే, మనం దీని ఫంక్షన్ డైరెక్ట్గా వాడం కానీ, బట్ ఈ రిజల్ట్స్ ఏదైతే ఉందో దీన్ని వాడుకుంటూ పోతా ఉంటాం. ఓకేనా? ఇది మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ యూనిట్ ఇవన్నీ నేను డిస్కస్ చేస్తుందంట ఫస్ట్ యూనిట్, బట్ ఇది అన్ని చోట్ల వాడతాం. రైట్. సో ఇది మన గామా గురించి ఖచ్చితంగా మనకు తెలియాలా. తర్వాత ఇంకేం తెలియాలమ్మా? ఇప్పుడు డెఫినేషన్, ఇప్పుడు మీకు చెప్పాను లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించినటువంటి డెఫినేషన్ ఏదైతే ఉందో దాన్ని వాడుకొని ఏం చేద్దాము, ఫార్ములాస్ డిరైవ్ చేస్తాం. ఫార్ములాస్ ప్రూఫ్లన్నీ కూడా అడుగుతారు ఒక్కోసారి. సో ఫార్ములే, ఈ ప్రూఫ్లన్నీ కూడా నేర్చుకోవాలి. ఓకేనా? దట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 వాల్యూ ఎంత చెప్పండి? 1/p సార్. 1/p. అది ఎట్లా వచ్చిన ప్రూఫ్ గుర్తుంటుందా? 1 కరెక్టే. దీని ప్రూఫ్ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. అంటే ఈ ప్రూఫ్ గుర్తెందుకు పెట్టుకోవాలంటే జస్ట్ చూడదాం. ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించినటువంటి ఫార్ములా ఏముంది? e to the power of -pt f dt ఉందమ్మా. సో ఆ ప్రూఫ్ చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 is equals to integration from 0 to infinity e to the power of -pt. ఇది మామూలుగానే ఉంటుంది. f ప్లేస్ లో 1 వేస్తున్నాను, dt వేస్తాను. ఇంత కదా మనం చేసేది. f ఇక్కడ ఏమైతే ఇక్కడ ఫంక్షన్ ఏమి ఇస్తుంటాడో అది ఇక్కడ రాయేస్తాం. సో దీని ఇంటిగ్రల్ వాల్యూ వర్క్ చేస్తాం. ఓకేనా? దట్ ఈస్ e to the power of -pt by -p అని వేస్తాం. ఇక్కడ ఇన్ఫినిటీ పెడతాం. ఓకేనా? సారీ, ఇక్కడ ఇన్ఫినిటీ, ఇక్కడ 0. ఇన్ఫినిటీ పెట్టినప్పుడు దాని వాల్యూ 0, 0 పెడితే అంతే కదా. ఆల్రెడీ మనం చాలాసార్లు ప్రాబ్లమ్స్ కూడా చేసాం. మనం అప్పర్ లిమిట్లు ఇన్ఫినిటీ పెడితే దాని వాల్యూ 0 అవుతుంది. ఎందుకంటే e to the power of -pt ఉంది, కాబట్టి దాని వాల్యూ 0 అవుతుంది.
లిమిట్ కాన్సెప్ట్ అప్లై చేస్తే మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేద్దాం. లోయర్ లిమిట్ అంటే ఇక్కడ ఈ మైనస్ పిటి పి అనే చోట 0 పెట్టేస్తే e⁻⁻⁻p అని వస్తుందమ్మా. ఇది లెక్క. దట్ ఈజ్ ఇదేమో మైనస్ అంటే మైనస్ ప్లస్ అయిపోతుంది. e⁻0 అంటే 1, సో దట్ ఈజ్ 1/p. సో ఇలాగా మనకు ప్రూఫ్ అనేది ఇక్కడ ఏమైతే వస్తుందో ఆ ఫార్ములాస్ అన్నిటికీ మన ప్రూఫ్లు రాసుకుంటా పోతాము. బట్ ప్రూఫ్లు కూడా నేర్చుకోండి. ఈ డెఫినేషన్ ప్రకారంగా మనము ప్రూఫ్లు అనే దానికి ప్రతిదీ కూడా నేర్చుకోండి. సరే, రెండవ ఫార్ములా రోజా, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 చెప్పావు. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t⁻n n factorial by p⁻n + 1. లేదా దీన్ని మనము గామాలో చెప్పుకుందాము అని అనుకుంటే ఏమమ్మా, దీన్ని మనం గామాలో చెప్పాలంటే ఎట్లా రాసుకోవాలి? గామా ఫంక్షన్ లో n ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏమమ్మా? సారీ, n ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏమి? గామా n + 1. గామా n + 1 అమ్మా, చూపించాను చూడండి ముందు. గామా n + 1, గామా n + 1. రెండవది గామా n + 1 అంటే ఏమి? n ఫ్యాక్టోరియల్. కాబట్టి మనం ఇది కూడా ఇలా కూడా నేర్చుకోవచ్చు. బట్ ఎక్కువ మనం ఇదే వాడతాము. ఎక్కువగా వాడేది మనం ఇదే డైరెక్ట్గా వాడేస్తాము. సో n ఫ్యాక్టోరియల్ ప్లేస్ లో గామా n + 1/p⁻n + 1. ఇది కూడా నోట్ చేసి పెట్టుకోండి, ఊరికే తెలుసుకోవడానికి చెప్పాను నేను. నెక్స్ట్ అట్లాగే నెంబర్ 3 ఇంకొక ఫార్ములా, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e⁻at 1/p - a, sir. 1/p - a. అందరూ నోట్ చేసేసుకోండమ్మా, నేర్చేసుకోండి ఇప్పుడే మిగతా వాళ్ళు కూడా. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e⁻at అంటే 1/p - a, రైట్. ఓకే, ఒకవేళ e⁻at ఉంటే మా ఇక్కడ e⁻at ఉంటేమో ఇంకా p + a, sir. 1/p + a. p + a, రైట్, గుడ్. నెక్స్ట్ నెంబర్ 5. ఇది ప్రూఫ్ మాత్రం ఇప్పుడు నేను రాస్తున్నాను. దీని ప్రూఫ్ కూడా నేర్చుకోండి, మర్చిపోతండి. మిగతాది ఏం రాసినా వీలైతే ఇది కూడా ఒకటి ప్రూఫ్ నేర్చి పెట్టుకోండి. ఓకేనా? రైట్. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin at. చెప్పండి అమ్మా. a/p² + a². p² + a². సో మిగతా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయడప్పా. సరే అమ్మా, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos at అంటే sin at అంటే మాత్రం న్యూమరేటర్ లో ఏ వస్తుంది? చెప్పమా. p/p² + a², sir. p² + a², రైట్. సో గమనించండి, ఇవి రెండింటికి డిఫరెన్స్ కన్ఫ్యూషన్ కాకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత అట్లాగే 7th అని రాస్తాను ఇక్కడ. సరే, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin hat మా sin hat a/p² - a², sir. p² - a², రైట్. సో ఇప్పుడు గమనించండి, ఈ 5th ఫార్ములా అండ్ 7th ఫార్ములా చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సైన్ అనేది వచ్చినప్పుడు న్యూమరేటర్ లో ఏ అనేది వస్తుంది. ఏమే sin at వస్తే p² + a² అని, ఒక sin hat అంటే p² - a² వస్తుంది. ఇలా గుర్తులు పెట్టుకోవాలా. sin at అంటే sin at కానీ sin hat అనే అంటే కూడా కానీ న్యూమరేటర్ లో ఏ అనేది వస్తుంది. డినామినేటర్ లో మాత్రమే మార్పు, దట్ ఈస్ p² + a² sin atకి వస్తుంది.
సైన్ హెచ్ఏటీకి p² మైనస్ a² వస్తుంది. ఇది మీరు ఒక 2-3 టైమ్స్ మీరు చూడకుండా రాస్తే మీకు గుర్తుంటుంది అమ్మా. మీరు చెప్పుకుంటా చూడకుండా రాస్తే ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయి అనేది. ఓకేనా? సరే, ఇది మీరు చెప్పేస్తారు నాకు తెలిసి. కాస్ హెచ్ఏటీ చెప్పేస్తారు. ఎవరు చెప్తారు? విఘ్నేష్, నువ్వు చెప్పురా. ఏమన్నా గుర్తుందా? సరే, వాడు రాలేదు క్లాసులు సరిగా. ఓంకార్ చెప్తావరా? సరే, జ్యోతి నువ్వు చెప్పురా. సార్ ఓంకార్ చెప్తావా? కాస్ హెచ్ఏటీ. ఏంలే, కాస్ ఏటీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నేను సైన్ ఏటీకి సైన్ హెచ్ఏటీకి తేడా చెప్పాను నేను. అట్లాగే కాస్ ఏటీకి కాస్ హెచ్ఏటీకి ఆ మైనస్ అనేదే తేడా, వేరే ఏం లేదు. అంటే ఏం చేయాలి? ఇక్కడ సైన్ ఏటీ ఫార్ములా గుర్తుపెట్టుకొని, సారీ కాస్ ఏటీ ఫార్ములా గుర్తుపెట్టుకొని కాస్ హెచ్ఏటీలో p² ప్లస్ a² బదులు ఏం రాసుకోవాలా? p² మైనస్ p² మైనస్ a² గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అట్లాగే మీకు ఈ యూనిట్ స్టెప్ ఫంక్షన్ లేదా హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ మీకు ఐడియా ఉందా? సరే, పక్కన రాస్తాను నేను. నెక్స్ట్ మనం ఇది మామూలుగా ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారమ్మా, అందుకని నేను చెప్తున్నాను. సో ఇది ఇన్వర్స్లోనే వస్తుంది, ఇక్కడ వస్తుంది. హెవిసైడ్స్ అండ్ రైట్. హెవిసైడ్స్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ లేదా సింపుల్గా యూనిట్ స్టెప్ ఫంక్షన్. హెవిసైడ్స్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ లేదా యూనిట్ స్టెప్ ఫంక్షన్. దీన్ని ఎలా డినోట్ చేస్తాము? ఈజ్ డినోటెడ్ బై, మర్చిపోమాకండమ్మా, ఇది కూడా నోట్ చేసుకోవాలా. హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ లేదా యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఈజ్ డినోటెడ్ బై ఏం చెప్పండి? u ఆఫ్ t మైనస్ a. జనరల్గా దీన్ని యూని వాడము, హెవిసైడ్ కాబట్టి హెచ్ వస్తుంది కాబట్టి హెచ్ ఆఫ్ అని రాస్తాం, ఎక్కువగా హెచ్ ఆఫ్ అని రాస్తాం. సో హెచ్ t మైనస్ a అండ్ డిఫైన్డ్ యాజ్, నోట్ చేసుకోండి మా, డిఫైన్డ్ యాజ్ హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఈజ్ డినోటెడ్ బై హెచ్ ఆఫ్ t మైనస్ a. ఇదే నోట్ చేసుకో, u ఆఫ్ అనేది ఎక్కువ రేర్గా వాడడం. హెచ్ ఆఫ్ t మైనస్ a అండ్ డిఫైన్డ్ యాజ్ h of t minus a equal to 0. ఇక్కడ కండిషనల్ వాల్యూస్ ఇవి. ఈక్వల్ టు 0, h of t minus a ఈక్వల్ టు 0. ఇది మీకు మన ఈ మధ్య కూడా చెప్పాను నేను. ఇఫ్ t లెస్ దెన్ a, ఓకేనా, ఈక్వల్ టు 1, అందుకని స్టెప్ అని ఉంటున్నాం ఇక్కడ. 0 1 0 1 0 1 అట్లా వస్తుంది అనమాట. సో ఇఫ్ t గ్రేటర్ దెన్ a, దీని మీద యూనిట్ స్టెప్ ఫంక్షన్ పైన కూడా మనము ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం మనం. సో ఈ డెఫినేషన్ మర్చిపోకుండా నోట్ చేసి పెట్టుకోండి. ఇది ఫస్ట్ యూనిట్లోనే వస్తుంది యాక్చువల్గా. సో మళ్ళీ నేను అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్పాను నేను. సో ఇది గుర్తుంటుంది కదా, హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అనేటువంటిది ఇది. ఈ బాక్స్ ఏదైతే చెప్తున్నానో ఇది నోట్ చేసి పెట్టుకోండి, మర్చిపోమాకండి. తర్వాత ఈ కాస్ ఏటీ కానీ, సైన్ ఏటీ కానీ, సైన్ హెచ్ఏటీ కానీ, కాస్ హెచ్ఏటీ కానీ, ఈ ప్రూఫ్లు కూడా నోట్ చేసి పెట్టుకోండి. తెలియాల అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రకారంగా ఎట్లా చేస్తాం అనేది. సరే, దీనికి కూడా మనకు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కోవచ్చమ్మా. ఏమి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్, నీకు మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఉంటాను నేను. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఈక్వల్ టు e to the power of - AP by P. గుర్తుందా? ఈ మధ్యనే చెప్పాను నేను. ఇది కూడా ఫార్ములా, యూనిట్ స్టెప్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా. సో అది కూడా ఇక్కడ అంటే వేసుకోండి. ఏమని? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్
h of t minus a is equals to e to the power of minus ab by p. దీని ప్రూఫ్ ఆల్రెడీ నేను ఇంతకు ముందు చెప్పాను. ఒకవేళ తెలియకపోతే వెరీ సింపుల్ రా, ప్రూఫ్ ఏం లేదు, పెద్ద కష్టం ఏం కాదు. సో జస్ట్ చూద్దామంటే చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ h of t minus a is equals to డెఫినేషన్ ప్రకారం రాసేయడమే 0 to infinity e to the power of minus pt h of t minus a dt ని వేసేయడమే. నెక్స్ట్ ఇక్కడ దీని డెఫినేషన్లో ఏముంది, అప్ టు ఏ వరకు ఒక స్టెప్, టీ మళ్ళీ ఏ నుంచి ఇన్ఫినిటీ వరకు మరొక స్టెప్. కాబట్టి దీన్ని 0 to a వరకు ఒక స్టెప్ రాసుకోండి. తర్వాత పీరియాడిక్ ఫంక్షన్స్ కూడా ఇంచుమించు ఇట్లా వస్తుందప్ప. సో ఏ టు ఇన్ఫినిటీ వరకు మరొక స్టెప్. సో e to the power of minus pt h of t minus a into dt. అట్లాగే e to the power of minus pt h of t minus a into dt. రైట్, బాగానే ఉంది. ఇప్పుడు ఇది గమనించండి అమ్మా, ఈ ఇంటర్వెల్ దట్ ఇస్ 0 నుంచి ఏ వరకు యూనిట్ స్టెప్ ఫంక్షన్ యొక్క వాల్యూ అంతేనా? యూనిట్ స్టెప్ ఫంక్షన్ వాల్యూ ఎంత? 0. అప్ టు ఏ వరకు 0. కాబట్టి ఈ ప్లేస్లో ఏం పెడతారు, e to the power of minus pt, ఓకేనా, ఇక్కడ 0 పెట్టండి ఇంటూ dt. ఇక్కడ రాస్తున్నాను ఏ టు ఇన్ఫినిటీ e to the power of minus pt, ఈ ప్లేస్లో 1 అని పెట్టాలి ఇంటూ dt. రైట్, బాగానే ఉంది. ఇది 0, దాని కథ వదిలేయండి. దీని ఇంటిగ్రల్ వాల్యూ అంటే e to the power of minus pt by minus p. ఓకేనా, ఇక్కడ లోయర్ లిమిట్ వచ్చి ఏ, అప్పర్ లిమిట్ వచ్చి ఇన్ఫినిటీ. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇన్ఫినిటీ అనేది అప్పర్ లిమిట్ అన్నప్పుడు ఇన్ఫినిటీ అప్లై చేయడం వల్ల ఏమొస్తున్నాడా, ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఏమొస్తుందా, 0 వస్తుంది, మైనస్ ఆఫ్. ఓకే, ఇక్కడ పి అనే ప్లేస్లో, నాట్ పి అనే ప్లేస్లో టీ అనే ప్లేస్లో ఏని సబ్స్టిట్యూషన్ చేసుకోండి. సో e to the power of minus pa by minus pn. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు e to the power of minus pa by p అయిపోతుంది. సో ఇట్లా ఇది కూడా నేను డెఫినేషన్ వాడుకొని చేశాను. సో ఇది యూనిట్ 1లో ఉండేటువంటి ఫార్ములాస్ కావచ్చు, అన్నీ కూడా ఫార్ములాస్ అన్నీ కూడా ఇవే. సో దీని మీద మనం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం కొన్ని డిస్కస్ చేద్దాం. గుర్తుంటుంది ఈ ఫార్ములాస్ అని మళ్ళీ ఒకసారి చూస్తారా? సో చూడండి, ఫస్ట్ ఫార్ములా ఏమిడ, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 అనేది 1/p. లాప్లాస్ ట్రాన్స్ఫర్మ్ 1 అనేది 1/p. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t to the power of లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ 1/p plus a sin at లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ a/p² plus a², sin hat కి a/p² minus a², అట్లాగే cos at కి p/p² plus a², cos hat కి p/p² minus a². నెక్స్ట్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి e to the power of minus ap/p. సో ఇవి ఫార్ములాస్, దాదాపు 9 ఫార్ములాస్, 10 అని కూడా అనుకోవచ్చు. సో ఇది విషయం అమ్మా. సో దీని మీద కొన్ని సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ నేను చేస్తాను, జస్ట్ నేర్చుకోండి, మీరు కూడా నేర్చుకోవాలా నాతో పాటు. సో ఏమనంటే జనరల్గా ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ అంటే మిగతాది అన్ఇంపార్టెంట్ అని కాదు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో చూద్దాం, ఎందుకంటే దీంట్లో అన్నీ వచ్చేస్తాయి. ఇంపార్టెంట్ అని నేను చెప్పాను కదా, దీంట్లో అన్నీ వచ్చేస్తాయి. ఒకటి నేర్చుకుంటే చాలు, మిగతా అన్నీ వచ్చేసినట్టు లెక్క. సో చూడమ్మా, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ జనరల్ క్వశ్చన్ ఒకటి రాస్తాను. ఇది SVNSలో 2007,
ఇంకా దాదాపు 4-5 సార్లు ఇచ్చున్నాడు, ఇది నేర్చుకోండి. సో 7 e to the power of 2t, ఓకే, ప్లస్ 9 e to the power of minus 2t ప్లస్ 5 cos t ప్లస్ 7 ఇట్లా అన్ని వచ్చింది చూడండి. ఏమే e to the power of 80 ఫార్ములా వాడేది, cos 80 ఫార్ములా వాడేది, t to the power of n ఫార్ములా వాడేదానికి 7t³ అని ఇచ్చారు. అట్లాగే 5 sin 3t ప్లస్ 2 ప్లస్ 2. సో ఇది జనరల్గా అన్ని కలిసి ఉండేటువంటి ప్రాబ్లం, బట్ ఇది ఎగ్జామ్కి ఇచ్చారు 2-3 సార్లు. సో ఇది నేర్చుకోండి, ఇది ఒకటి నేర్చుకుంటే మీకు అన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయమ్మా? e to the power of 80 ఫార్ములా ఒకటి, cos అంటే 2, t to the power of n అంటే 3, sin అంటే 4, మళ్ళీ 2 అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 అని. సో ఈ విధంగా 5 రకాల ఫార్ములాస్ని ఒకే ప్రాబ్లంలో వాడే విధంగా ప్రాబ్లం. సో అకార్డింగ్ టు లీనియారిటీ ప్రాపర్టీ ప్రకారంగా, అందుకే మనం నేర్చుకున్నాం లీనియారిటీ ప్రాపర్టీ ప్రకారంగా. అక్కడ మీకు మొట్టమొదటి నేను చెప్పాను, ఎక్కడ చెప్పాను, ఇవి k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే k ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే k ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, ఇది వాడడము. అట్లాగే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎఫ్ ఆఫ్ టీ f1 ఆఫ్ టీ f2 ఆఫ్ టీ విడివిడిగా రాసుకోండి. సో ఈ రెండు ప్రాపర్టీస్ని ఈ ప్రాబ్లంలో డైరెక్ట్గా వాడుకొని చేసేయచ్చు. సో మీకు ఈజీనే, ఒకవేళ మీకు ఈజీగా అయినా కూడా ఒకసారి చూసేయండి. ఎట్లా రాసుకోవాలబ్బా స్టెప్ అనేది ఇట్లా రాయాలి, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e to the power of 2t, దీని కథ ఆడ k అని రాసినది k ని పక్కన చూసాను. ఆ విధంగా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e to the power of minus 2t, ఇది 5 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos t, ఓకే, ప్లస్ 7 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t³ ప్లస్ 5 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin 3t. ఓకే, మళ్ళీ దీనికి ఏం రాయాలంటే 2 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 అని రాయండి. సో అది విషయం. సో 7 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e to the power of 80 ఫార్ములా, ఇదేముంది మన దగ్గర, e to the power of 80 అంటే 1/p మైనస్ a, గుర్తుపెట్టుకోండి 1/p మైనస్ a. సో 1/p మైనస్ a అంటే ఏం రాయాలా 2, ఓకేనా, ప్లస్ 9 ఇంటూ 1/p ప్లస్ 2 అవుతుంది దీనికి సంబంధించింది. నెక్స్ట్ 5 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos t, చెప్పండి, p స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, p స్క్వేర్ ప్లస్ 1 అని రైట్, కరెక్ట్ అమ్మా. 7 ఇంటూ t to the power of n ఫార్ములా వాడాలి, t³ అని ఉంది, 3/p power 4, ఏదమ్మా ఈసారి చెప్పు. 3/p power 4 సార్. 3 సార్, sorry, that is factorial. Yeah. ఇప్పుడు ఇలా n అంటే ఎంత, n ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, ఓకే ఫార్ములా రాస్తాను నేను. n ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ బై, అదే కదమ్మా, yes sir, p to the power of n plus 1, 3 plus 1 4 sir. 3 రాస్తాను, నెక్స్ట్ స్టెప్ లో కంప్లీట్ చేద్దాము. ప్లస్ 5 ఇంటూ sin 3t ఫార్ములా, a బై కదా, a అంటే 3/p స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. సారీ 9 అంతే.
మీరు ఈ క్లాసులకి అటెండ్ అయితే రివిజన్ క్లాస్కి మీకు మొత్తం బాగా కరెక్ట్గా ప్రిపేర్ అయిపోయినట్టు అవుతుందమ్మా. ఇంకా ఫైనల్ ఇంకేం చేసేది ఏం లేదు. ఫైనల్ రాశాను, విడివిడిగా రాశాను నేను. దీన్ని కొంచెం నీట్గా రాసేస్తే సరిపోతుంది. దట్ ఈస్ p minus 2. అక్కడ 2 లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 అది రాయలేదు కదా, సారీ. అది రాయలేదు కదా. 2 into 1 by p కదమ్మా, రైట్. సో 9 by p plus 2, 5p by p square plus 1. ఇప్పుడు చెప్పమ్మా, 3 factorial into 7 కదా. అంతేనా? e to the power of n అంటే అప్పుడు ఎంత రాయలేడా? 3 21 by p power 4. 21 వస్తుందా? Yes sir. ఎట్లా? 3 factorial. నాకు తెలియకుండా అడుగుతా. 3 ఫ్యాక్టరీలు ఎంత? 21. సరేమ్మా, 21 ఎట్ వస్తుందని ఇప్పుడు నువ్వే చెప్పావు కదా. ఇక్కడ 3 into 1 3 factorial. అదేమ్మా, 3 ఫ్యాక్టరీలు అంటే ఎంత? 3 into 2 into 1 కదా. ఊరికి నా డౌట్ వస్తాను. 6 సార్. అదే 21 తప్పు కదా. Yes sir. చూడండి, మన దగ్గర ఫార్ములాలో మన దగ్గర ఉండేది ఏమంటే సారీ, t to the power of n, n factorial by p to the power of n plus 1 ఉంది. ఇక్కడ n ప్లేస్ లో 3 ఉందంటే 3 factorial by p to the power of 3 plus 1 వేయాలి. 3 factorial అంటే 3 2 6, 7 6 48 వేయాలంటే అంతే కదమ్మా. 48 by p to the power of 4 అంతే కదా. ప్లస్ ఇదేమో 15 by p square plus 9. ఏమైనా తప్పు రాసామో ఒకసారి చూడండి. 2 by ఎవరో మాట్లాడుతున్నారు. హలో 6 7 are 42 sir. 48 వేసాను కదా, సారీ సార్. ఏమోరా, వయసు అయిపోతానులా. రైట్, అంతేనా? సరిపోయిందా? సో ఈ విధంగా అన్ని కలిపి ఇదొకటి నేర్చుకుంటే చాలరా, ఇదొకటి నేర్చుకుంటే చాలు. బట్ ఈ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. ఇది ఒక మోడల్ అనుకోండి. నెక్స్ట్ చూద్దాం, రెండవది. ఇది కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు. ఇది ఒకటి చేస్తాను నేను. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా, మళ్ళా ఇది కూడా ఇంపార్టెంటే. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 5 e to the power of 2t minus 3 whole square. ఇది ఇట్లా, ఇది కొంచెం డిఫరెంట్ అంటే ఏం లేదు, ఇదేం కాదు. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే, వేరే ఇంకేం లేదు. a-b ఫార్ములా వాడుకొని ఎక్స్ప్లెయిన్ చేయడమే. దట్ ఈస్ a స్క్వేర్ అంటే 25. డైరెక్ట్గా మనం చేయలేం కదా, అందుకని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది. సో 25 a స్క్వేర్ అంటే e to the power of 2t హోల్ స్క్వేర్ అంటే e to the power of 14 వస్తుంది. ప్లస్ b స్క్వేర్ అంటే ఇక్కడ 9 మైనస్ 2ab, 2 అంటే 15 15 2 30. సో 30 30 e to the power of స్క్వేర్ వస్తుంది కదా. వేసాను. a-b హోల్ స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9 కదా. నేను ఇటు వేసాను. 4t స్క్వేర్ రావాలి కదా సార్. ఎక్కడ 25 e పవర్ 4t స్క్వేర్ వస్తుంది కదా సార్. రైట్, నీ డౌట్ ఏంటో చెప్తాను.
e to the power of 2t హోల్ స్క్వేర్ అప్ప. అంటే ఇది ఎట్లా ఉంది తెలిసిన ఏ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ లాగా. ఏం ఫార్ములా? ఏ టు ద పవర్ ఆఫ్ ఎంఎన్ కదా. నాకు మీ డౌట్ నాకు అర్థమైపోయిందిలే. 2 × 2t అని వస్తుంది ఇలా. ఓకే సార్. స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ అనేసి అడిగినాను సార్ నేను. అదే పర్లేదు అడగల. సో ఏ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎంఎన్, ఎం ఇంటూ ఎన్ మల్టిప్లై చేస్తాము. ఏ టు ద పవర్ ఆఫ్ 2t హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఊరికే ఏ ప్లేస్లో ఈ ఉంది, వేరే ఇంకేం లేదు. 2t హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎంఎన్, ఎం అంటే అర్థమైపోయింది నీకు. 2t × 2 దట్ ఈస్ 4t అట్లా. రైట్. ఇది మీకు మళ్ళీ మామూలే. ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్, మీతో మీరు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా అంటే ఇంకొక స్టెప్ రాసి, అంటే ప్రొసీజర్ ప్రకారం అంటే లీనియారిటీ ప్రాపర్టీని అప్లై చేయడం. e to the power of 4t ఎగ్జామ్లో కూడా ఇట్లా కొంచెం నీట్గా రాయండి అప్ప. ఎగ్జామ్లో కూడా ఇలాగా విడివిడిగా రాయండి, డైరెక్ట్గా వేసేయమాకండి. 30 × Laplace transformation of e to the power of 2t, right? That is 25 e to the power of 4t kata 1 by p minus a, p minus 4, right? Next 9 × 1 by p minus 30 × 1 by p minus 2. p minus 2. p minus అంతే బా. దీని అంతే, ఇదే కథ, ఇంకేం లేదు. 25 by p minus 4 9 by p, ఇది ముందు వెనక ఎట్లా రాసుకోవచ్చు మన ఇష్టం. 30 by, ఇంకేం ఆర్డర్ ఏమి అవసరం లేదు. సో ఇది కొత్తగా ఏంది అంటే ఇట్లా ఏదైనా స్క్వేర్ ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని స్క్వేర్ చేసి వేసుకొని చేయాలా అనేటువంటి ఐడియా గుర్తుంటే చాలు. సో ఈ ఒకటి ఇంకేం కష్టం లేదు. ఈ రెండు ప్రాబ్లమ్స్ జనరల్గా మనం నేర్చుకోవాలా. ఇంకేమైనా తేడాగా ఉందో చూద్దాం, ఇంకేమైనా వేరే ప్రాబ్లం ఉంటే చూద్దాం. అంటే ఒక్కొక్క మోడల్కి 1 లేదా 2 చెప్తా ఉంటాను. సో నెక్స్ట్ మోడల్ ఏమంటే ఏమన్నది, ఓకే, 3వ క్వశ్చన్ అనుకుందాం. ఓకే, Laplace transformation of దేనిదయ్యా సార్? అది లేదు క్లాసు సార్, లీవ్ పెట్టారు. ఇది ఒకటి చేస్తే ఆపుతానులే. sin h² 2t ఈ ఒక ప్రాబ్లం చేసి ఆపుతాను లెక్క. దట్ ఈజ్ ఈక్వల్స్ టు h³ అంట, సారీ h² ఉండరా, sin h² 3t సారీ. సో మీరు విడిగా అంటే వేసుకోవచ్చు. sin h² 3t అంటే sin 3t, సారీ sin h 3t హోల్ స్క్వేర్ అండి. sin h 3t అంటే ఎంతమ్మా? ఏమైనా గుర్తుందా? e to the power of 3t minus e to the power of minus 3t by 2. ఓకేనా, సైడ్ వర్క్. అదే cos h 3t అంటే ఇక్కడ ప్లస్ వచ్చి ఉంటుంది, మధ్యలో ప్లస్ వస్తుంది. ఓకేనా, e to the power of 3t ప్లస్ e to the power of minus 3t by 2 అని వస్తుంటుంది. సో కాస్ కాబట్టి ఇంకా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. జ్యోతి నువ్వే చెప్పురా.
డౌట్ వచ్చింది కాబట్టి ఇంతకుముందు Sir, నువ్వే చెప్పాలి. చెప్పమా. సార్ అది సైన్ హెచ్ఏటి ఫామ్ లో ఉంది కదా సార్, అప్పుడు a/p² మైనస్ a² ఆ ఫామ్ వస్తుంది కదా సార్. ఓకే, నేను ఒప్పుకుంటా. ఇక్కడేముందమ్మా స్క్వేర్ సార్, బట్ అది హోల్ సైన్ స్క్వేర్. హోల్ స్క్వేర్ ఉంటే అట్లా వేసేయకూడదు, అట్లా వేయకూడదు. ఇప్పుడు నేను చెప్పిన డౌట్ ఏది చెప్పేస్తాను. ఇక్కడ నువ్వు చెప్పేది సైన్ హెచ్ఏటి ఉందమ్మా, ఇక్కడ స్క్వేర్ అనేది ఉన్నప్పుడు దీనికి a/p² మైనస్ a² హోల్ స్క్వేర్ కాదు. అట్లా ప్రాపర్టీ మన దగ్గర లేదు, ఓన్లీ లీనియారిటీ ప్రాపర్టీ మన దగ్గర ఉండేది. అవునా కదా? లీనియారిటీ ప్రాపర్టీ మాత్రమే ఉండేది. లీనియారిటీ ప్రాపర్టీ అంటే ఇట్లా మాత్రమే రాయగలుగుతాం. ఎట్లా మాత్రం రాయగలుగుతాము? ఏ విధంగా మాత్రమే రాయగలుగుతాం. కానీ అలా స్క్వేర్ అనేది అంటే నేను చెప్పేది ఒక నిమిషం మీకు అర్థం కాదు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సమ్ t² అనుకో. అప్పుడు నువ్వేమంటున్నావు అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t హోల్ స్క్వేర్ రాసేసి కదా సార్ అంటున్నావు, ఈ టైప్ అంటున్నావు. అవునా కదా? మా వినపడుతుందా రోజా? వినిపిస్తుంది సార్. లేదమ్మా, ఇట్లా వేయకూడదు, మనం ఇది తప్పు, రాయకూడదు. ఓకే, దాన్ని ఎక్స్పాండ్ చేసే వేయాలి. దాన్ని ఓకే సార్. చూడమ్మా ఇక్కడ ఏమొస్తుంది చెప్పు. అక్కడ మనోడు జ్యోతి డౌట్లు వస్తుంది కదా, బట్ జ్యోతినే చెప్పాలి. a/b హోల్ స్క్వేర్ అయ్యా, a² అంటే ఎంత రాయాలా? 3t హోల్ స్క్వేర్, e⁻³ హోల్ స్క్వేర్ 6t a² ప్లస్ b² అన్నాడు, e⁻−6t వస్తుందప్ప. 2ab అంటే ఏమొస్తుందిరా? -2ab. ఓకేనా? -2 ఇంటూ ab అంటే e⁻³ ఇంటూ e⁻−3t అని. సో దీని వాల్యూ ఎంత? సారీ, ఈ రెండు కలిపితే ఎంతపా? 1. బట్ దాన్ని రాయాల్సిన పని లేదు కాబట్టి -2 అని వేసి డైరెక్ట్గా -2 అని వేసి. అర్థమైంది? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వచ్చేటువంటిది /4 అని వస్తుంది ఇక్కడ కిందికెళ్ళ. అర్థమవుతుందా? దట్ ఈజ్ 1/4. ఓకే, ఇది ఇక్కడ రాసేస్తున్నాం కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏం రాయాలా? e⁻6t ప్లస్ -6t -2 అన్నమాట. దట్ ఈజ్ 1/4 e⁻at ఫార్ములా విడివిడిగా రాయాలా? దట్ ఈస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, రాద్దాం ఒక స్టెప్. 6t ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e⁻−6t. ఓకే, ఇది 6 రాద్దాం. -2 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1. That is equals సార్ to అక్కడ 9 వస్తుంది సార్, 3² కదా సార్. ఏదమ్మా? e⁻90 వస్తుంది సార్, 3² కదా సార్. ఎక్కడ 3² హోల్ స్క్వేర్ చేసినప్పుడు e⁻90 వస్తుంది కదా సార్, 3² సార్. మరి ఇంతకు ముందు 6 వేసినారు సార్. ఇంతకు ముందు అంటే 6 వేసానా? అప్పుడు దాంట్లో కరెక్ట్ ఇక్కడ 6 వేసినారు సార్. ఈ ఉండుండ్రా, ఇంతకుముందు ప్రాబ్లంలో ఏం చేస్తాను చెప్పు. దాంట్లో 5 జ్యోతి అడిగాడు కదమ్మా.
ఎస్ సార్. అదే ఇప్పుడు సార్ ఈ ఇక్కడ u to the ఫార్ములా power of కరెక్టా 4 కాదా? ఉండు. కరెక్ట్. ఇది a to the power of m whole to the power of n అంటే a to the power of mn. mn. సో a అనే ప్లేస్ లో ఇక్కడ ఏముంది e ఉంది, m అనే ప్లేస్ లో 2t ఉంది. ఇటు సైడ్ లో వేస్తా నేను. e to the power of 2t హోల్ స్క్వేర్ ఉంది, e to the power of m into n అన్నాను. m అంటే ఇక్కడ 2t ఇంటూ n అంటే 2, ఇట్లా కదా వేస్తాము. 2 4. ఎస్ సార్. అంటే e to the power of 4 కదా, అంటే నేను దీన్నే వాడుకున్నాను mn అనే ఫార్ములా. 4t కదా, మరి ఇది ఎట్లా వస్తుంది ఇలా 9 ఎట్లా వచ్చిందని అంటున్నా. హోల్ స్క్వేర్ ఇప్పుడు 9 చేస్తున్నామేమో 3 స్క్వేర్ 9. 9 ఎప్పుడు వస్తుందంటే వినండి, e to the power of నువ్వు చెప్పినట్టు 3 స్క్వేర్ రూట్ ఇట్లా వస్తుంది. ఎస్ సార్. ఇది తప్ప కాదా? కరెక్ట్ చూడు, అంతే. ఇట్లా వేస్తే ఇది మన 9 వచ్చేది. అవును సార్, అందుకే అడిగాను సార్. పర్లేదు, నాకు కూడా డౌట్ వస్తుంది అందుకని వెళ్ళలేదు. సో దీనికి మాత్రం స్క్వేర్ వేస్తే అప్పుడు టీ కూడా వేయద్దా స్క్వేరా? ఎస్ సార్. అంతే కదా, 3tకి హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ టీ స్క్వేర్ అని వేయాలి. అప్పుడే ఇక్కడ ఓన్లీ 3కి మాత్రమే మనం 9 వేసేదానికి లేదు, 3కి మాత్రమే స్క్వేర్ వేసేదానికి లేదు కదా, వేస్తే రెండింటికి వేయాలి. నేను ఇప్పుడు కరెక్ట్గా వేస్తాను తప్పేసాను నువ్వే చెప్పాలా? ఊరికే గుడ్డిగా ఒప్పుకోవద్దు, నన్ను కూడా ఒప్పుకోవద్దమ్మా. నువ్వు ఓకే అంటేనే చేద్దాం. చెప్పండి, అంతేనా? ఇది రాంగ్, ఇది కరెక్ట్ అయితే నువ్వు చెప్పింది కూడా కరెక్టే, అంతే కదా? ఏమమ్మా రోజు ఆలోచించినైనా తొందరగా. రే మిగతా జ్యోతి నువ్వు కూడా చెప్పినా? జ్యోతి ప్రకాష్ మాట్లాడరా? మళ్ళీ వెళ్ళిపోయినాడా? శివకుమార్ చెప్పండి సార్. ఇప్పుడు మన రోజా ఎక్స్ప్రెస్ చేసిన డౌట్ ఏమంటే e to the power of ఇక్కడ ఏం రావాలంటే 90 కదా నువ్వు చెప్పిందా? 90 రావాలంటుంది. 90 అంటే ఓన్లీ 3కి మాత్రమే స్క్వేర్ వేస్తే 90 వస్తుంది. నేను చెప్పేది ఇక్కడ ఒక్క నిమిషం మీకు సార్. ఇప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం చేసేటప్పుడు a అంటే e⁻3t మొత్తం వస్తుంది కదా సార్, ఏ వాల్యూ అదే ఆడుకో ఉండరా, అందుకే ఒక స్టెప్ రాద్దాం అనుకున్నా. అప్పుడు హోల్ స్క్వేర్ అంటే మొత్తానికి స్క్వేర్ వచ్చినప్పుడు e⁻m హోల్ n ఫార్ములా ప్రకారమే వస్తుంది సార్. ఒకటి ఆడికి వస్తా. మరి ఈ పక్క ఇది కూడా ఏ స్క్వేరే కదా, ఇదిరా 5 e to the power of 2t స్క్వేర్ కదా, 25 e to the power of 14 వేసాను. అది ఎట్లా వచ్చిందంటే ఈ పక్క e to the power of m whole to the power of n. ఏం జ్యోతి, ఇప్పుడు ఏడు అదే పని చేసినది నేను ఈ పక్క కూడా. అవును సార్. మరి ఏడు అదే చేయాలా, మార్చకూడదు కదా. ఇక్కడ ఇది మాత్రమే రావాలి e to the power of 90. ఇప్పుడు మీ డౌట్ ఏమంటే నాకు అర్థమైంది, ఇక్కడ 90 వేసేయాలి కదా సార్ అంటున్నారు, అంతేనా? 90 వేసేయాలి అంటున్నారు. 90 వేయడం అనేది ఎట్లా సాధ్యమో నేను అంటున్నా. ఇది ఎట్లా, ఇది రాంగ్ అవునా కదా చెప్పు? ఇది ఎప్పుడు సాధ్యం తెలుసా? 9 రావాలి అంటే ఇడేముండాలా, 3కి మాత్రమే స్క్వేర్ వేయాలా కదా.
ఇక్కడ ఏ రూల్ మనం అప్లై చేస్తామని నువ్వు చెప్పినట్టేరా, ఇదిగో e⁻³ నువ్వు చెప్పింది ఏమి హోల్ స్క్వేర్ అన్నావు కదా. ఎస్ సార్. హోల్ స్క్వేర్ అంటే ఇది కూడా అంతే కదా, a⁻m (n) కదా నేను కూడా చెప్పేది. అప్పుడు ఇది a⁻mn అవుతుంది కదా. ఏం చూస్తే అప్పుడు ఇది కూడా ఏం రావాలా, e⁻³ × 2 కదా రావాలా. అవును సార్, 60 వస్తుంది సార్. అదే చెప్పేది. ఎందుకంటే ఇది ఇట్లా డౌట్లు మనకు వస్తాయి, ఖచ్చితంగా రావాలి కూడా, వస్తేనే కదా మనకు ఆన్సర్లు కరెక్ట్గా వచ్చింది. సో ఇది రాంగే కదా, ఆలోచించండి అబ్బా మీరే. అయితే రాదు సార్, 100% రాదు. ఎందుకంటే అది రావాలంటే అప్పుడు ఇది కూడా సాధ్యం కావాలి కదా, అదే చెప్పింది e⁻³ అని రావాలి అప్పుడు. అవును సార్. సో నీ డౌట్ ప్రకారంగా జ్యోతి పర్లేదు మనం డిస్కస్ చేద్దాం. 3t నువ్వు చెప్పింది ఏమంటే ఇక్కడ హోల్ స్క్వేర్ ఇట్లా ఉండాలి. అప్పుడు ఇట్లా వినరా, మంచి డౌట్ అడిగినావు. ఇట్లా ఉండాలి అంటే అప్పుడు ఏడు కూడా దీని వాల్యూ కూడా ఏమై ఉండదు తెలుసా, e⁻m⁴n ఇట్లా ఉండాల. ఆ ఫార్ములా మన దగ్గర ఉందా? e⁻m⁴n అంటే e⁻mn అని రాస్తాం, mn అని రాస్తాం, m⁴n అని రాయము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఊరికి మనం చెక్ చేద్దాము. 2² అనుకోప్ప, హోల్³ అన్నాం, దీనే చూద్దాం. 2² అంటే ఎంత? 4 4³ లేదా వేద్దాం. ఎంత? 64 కదా. 64 కదా. సో సేమ్ ఇది నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 2⁻6 చూడు, అంతే కదా, ఇది mn. 2⁻6 అని చూడు, 2 × 2 × 2 × 2 × 2 × 2 2 4 4 16 16 32 32 64 వచ్చేస్తుందా? అదేనమాట, అంతే కదా జ్యోతి, ఏం డౌట్ లేదు కదా? ఓకే, క్లియర్ సార్. అంతే. వాళ్ళ ఎగ్జామ్ కూడా టెక్స్ట్ బుక్ లో కొన్ని తప్పులు రాసినారే, దాన్ని ఏమైనా అనుకుపోతారు, టెక్స్ట్ బుక్లు రాంగ్ ఉన్నాయి. రైట్, ఇవన్నీ పక్కన రాస్తాను. రైట్, ఓకే, ఇది చూద్దాం. సో ఇదేమ్మా e⁻60 1/6 సార్. ఇక్కడ 1/b+p + 6 2/p అంతే కదా, 2/p. చాలు ఆడి కాపేయండి, ఇంకేం ఓపుకుంటే చేయండి. సో ఇప్పుడు ఇది కూడా ఎగ్జామినేషన్ ప్రాబ్లమే, ఇది కూడా ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్, ఎస్వి యూనివర్సిటీ ఇచ్చినటువంటి ప్రాబ్లమే. సో ఈ రోజుకి ఇక్కడ ఆపేస్తానప్ప. సో నెక్స్ట్ క్లాస్లో కూడా నెక్స్ట్ దీని కంటిన్యూషన్ చేస్తాను, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేద్దాము. ఓకేనా? ఆపేసేదా? ఓకే సార్. మీరు నాతో పాటు రోజు అదే నా క్లాస్ కంతా మీరు వచ్చినారంటే యూనిట్ వారీగా మనం మొత్తం డిస్కస్ చేద్దాం. అంటే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సే, ముఖ్యంగా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సే డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, బాయ్.